Hello everyone. ఈ వీడియోలో మనము ఎలక్ట్రిక్ కరెంట్ లెసన్ లో ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ విత్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. సో వోల్ట్ పర్ ఆంపియర్ ఈస్ కాల్డ్. సో వాట్, కూలుమ్, ఓమ్, జౌల్. మనకు తెలుసు ఫార్ములా V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ లో V ఈజ్ పొటెన్షియల్ డిఫరెన్స్, I అంటే ఎలక్ట్రిక్ కరెంట్, R అంటే రెసిస్టెన్స్. సో R ఈజ్ ఈక్వల్ టు V బై ఆర్. సో ఇక్కడ V అంటే వోల్ట్. సో పొటెన్షియల్ డిఫరెన్స్ కి SI యూనిట్ వోల్ట్ ఉంటుంది కాబట్టి వోల్ట్ బై ఆంపియర్. సో ఇది SI యూనిట్. సో రెసిస్టెన్స్ కి SI యూనిట్ ఓమ్ కాబట్టి దీని కరెక్ట్ ఆప్షన్ 2 ఓమ్. The device which maintains a constant potential difference between its ends is called. సో దాన్ని మనం బ్యాటరీ అంటాము. దీని కరెక్ట్ ఆప్షన్ 1. Two resistors 0.4 ohms and 0.6 ohms are connected in parallel. So parallel connection లో స్టూడెంట్స్ మనకి ఫార్ములా ఉంటుంది 1/Rp. So if the resistance are connected in parallel, we will write as 1/R1 plus 1/R2. ఇక్కడ 2 రెసిస్టెన్స్ ఉన్నాయి కదా, దీన్ని R1 అనుకుందాము, R2 అనుకొని ఈ ఫార్ములాలో రిప్లేస్ చేద్దాం. సో 1/0.4 ప్లస్ 1/0.6. సో చేస్తే మనకి 100/24 వస్తుంది. సో 1/Rp ఈజ్ ఈక్వల్ టు 100/24 అయితే సో మనము ఇక్కడ రెసిప్రోకల్ చేయాలి, ఎందుకంటే 1/Rp కాదు మనకు కావాల్సింది, రెసిస్టెన్స్ ఇన్ ప్యారల్ కావాలి కాబట్టి 24/100. 1/Rpని Rp/1 రాసుకుంటే 100/24 24/100 ఉంటుంది, విచ్ ఇస్ 0.24. దీని కరెక్ట్ ఆప్షన్ 3 ఆన్సర్ 0.24 ohms. The junction law proposed by Kirchhoff is based on. So junction law based on the law of conservation of charge. అదే లూప్ లా. కిర్చాఫ్ లాలో రెండు ఉంటాయి స్టూడెంట్స్, ఒకటి జంక్షన్ లా, ఇంకోటి లూప్ లా. సో లూప్ లా ఈజ్ బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇది గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్, వెరీ ఇంపార్టెంట్. అదే జంక్షన్ లా ఈజ్ బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్. సో ఈ క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇది వెరీ ఇంపార్టెంట్. Moving forward, the materials which have large number of free electrons and offer low resistance are called. They are called conductors. So దీనికి కరెక్ట్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఫ్యూజ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ థిన్ వైర్ హై మెల్టింగ్ పాయింట్ కాదు, మనకి ఎప్పుడు ఫ్యూజ్ లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. థిక్ వైర్, సో థిక్ వైర్ కాదు, థిక్ వైర్ లో మెల్టింగ్ పాయింట్. సో కరెక్ట్ ఆప్షన్ థిన్ వైర్ లో మెల్టింగ్ పాయింట్. సో కరెక్ట్ ఆప్షన్ దీనికి ఆప్షన్ 2. Next question, if the specific resistance of a wire of length 2 meters and area of cross section 1 millimeter square is 10 power of minus 8. So specific resistance is 10 power of minus 8. Then calculate the resistance. మనకు ఫార్ములా తెలుసు, resistance is equal to resistivity into length of the wire divided by area of cross section. So resistance కనుక్కోమన్నాడు కాబట్టి అలాగే పెట్టుకోవాలి. Resistivity is given as 10 power of minus 8 into length of వైర్ ఈజ్ గివెన్ యాజ్ 2 meters. సో 2 into 10 power of 3 రాసుకోవాలి, ఎందుకంటే మీటర్స్ని మిల్లీమీటర్స్లో కన్వర్ట్ చేయాలి. ఇక్కడ రెండు వేరే యూనిట్స్ ఉన్నాయి, ఇక్కడ మిల్లీమీటర్స్ ఉంది, ఇక్కడ మీటర్స్ ఉన్నాయి, కాబట్టి ఈ మీటర్స్ని మిల్లీమీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే 10 power of 3తో మల్టిప్లై చేయాలి. సో డివైడెడ్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ గివెన్ యాజ్ 1. సో డివైడెడ్ బై 1. సో 10 power of 3 into 10 power of minus 8 is 10 power of minus 5 into 2. So which is option 3. So ఈ ఫార్ములా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది స్టూడెంట్స్, వెరీ ఇంపార్టెంట్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 1 joule per coulomb is 1 volt. So volt is equal to joule by coulomb, which is option 4. Correct answer దీనికి option 4. The drift velocity of electrons in copper wire is, so it is 0.07 millimeters. So 0.07, which is option 1. సో దానికి రేంజ్ ఉంటుంది స్టూడెంట్స్, కాపర్ వైర్కి 0.4 నుంచి 0.7 మీటర్ పర్ సెకండ్ అన్న 0.07 మిల్లీమీటర్స్ పర్ సెకండ్ అన్న ఒకటే. సో దీని కరెక్ట్ ఆప్షన్ 1. 3 resistors each of value 3 ohms are connected in parallel. సో 3 రెసిస్టెన్స్ అంట. సో ఫస్ట్ R1ని 3 అనుకుందాము, సో R2ని 3 అనుకుందాము, R3ని కూడా 3 అనుకుందాం, ఎందుకంటే 3 రెసిస్టెన్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో మనకి ప్యారలల్ కనెక్షన్ ఫార్ములా తెలుసు, 1/Rp ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. సో R1 3, R2 ప్లేస్లో 3 పెట్టాలి, R3 ప్లేస్లో 3 పెట్టాలి. సో మనము ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ 3/3 వస్తుంది, విచ్ ఈజ్ 1. సో కరెక్ట్ ఆప్షన్ దీనికి ఆప్షన్ 2 ఆన్సర్ 1 ohm. At constant temperature, the ratio of potential difference to current is not constant for the following. సో ఇక్కడ
దేనికి ఉంటుందంటే కాన్స్టెంట్ ఐరన్‌కి ఉంటుంది, కాపర్‌కి ఉంటుంది, అల్యూమినియంకి ఉంటుంది మెటల్స్‌కి. ఇక్కడ ఉండనిది ఏంటి అంటే ఇక్కడ నాట్ కాన్స్టెంట్ అన్నాడు కాబట్టి ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడ్. సో కరెక్ట్ ఆప్షన్ దీనికి ఆప్షన్ 3. A bulb of resistance 200 ohms is connected to a 10 watts battery. The power consumption is. సో పవర్ ఫార్ములా V ఇంటూ ఐ కాబట్టి సో ఇక్కడ మనకి ఐ తెలీదు. సో మనం ఫస్ట్ ఐ కనుక్కోవాలి. ఐ అంటే కరెంట్. సో కరెంట్ ఈజ్ ఈక్వల్ టు V బై ఆర్ మనకి ఫార్ములా తెలుసు. సో V is given as 10 watts volts by R is given as రెసిస్టెన్స్ ఈస్ గివెన్ యాజ్ 200. 10 బై 200 అన్న 0.05 అన్న ఒకటే. సో ఇప్పుడు పవర్ కనుక్కోవాలి. సో పవర్ కనుక్కోమన్నాడు కాబట్టి పవర్ కన్సంప్షన్. సో V ఇంటూ ఐ. సో V ఈజ్ నథింగ్ బట్ 10 విచ్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. అండ్ ఐ మనం ఇంతకుముందే కనుక్కున్నాం విచ్ ఈస్ 0.05. సో 10 ఇంటూ 0.05 ఈజ్ నథింగ్ బట్ 0.5 వాట్స్. పవర్ ఎప్పుడు వాట్స్లో కన్వర్ట్ చేస్తాం. దీని కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 3 ఆన్సర్ 0.5. The graph between potential difference x-axis and current y-axis for an iron spoke at constant temperature gives. So ఇది straight line passing through origin. So మనకు తెలుసు resistance is given by the graph like this. So ఇది ఒక straight graph which passes through origin. So ఇది make a note students. ఇది Ohm's law లో constant గా ఉంటుంది. Resistance of materials depends on its. So resistance of material depends on temperature, also length, also area of cross section. So the correct option all of the above. If a charge q is moving against an electric force Fe through a distance d between the terminals of a battery, then EMF is. So Fe into d by q. The correct option option 3. Fe into d by q. Two resistors of value x and x by 2 are connected in parallel combination. Their effective resistance parallel అంటే మనకు తెలుసు ఫార్ములా 1 by r1 plus 1 by r2. 3 ఇస్తే 1 by r3 కూడా రాయాలి. ఇక్కడ రెండే ఇచ్చాడు కాబట్టి మనం యాడ్ చేయాలి. 1 by x plus 1 by x by 2. సో ఇక్కడ x by 2 ఇక్కడ పైకి వెళ్ళిపోతుంది 2. సో 1 by x plus 2 by x. సో ఎల్సిఎం తీసుకుంటే మనకి x వస్తుంది కాబట్టి సో 1 plus 2 is 3 by x. సో మనకి ప్యారలల్లో ఉంది కాబట్టి రెసిప్రోకల్ చేయాలి. సో 1 by r ఈజ్ ఈక్వల్ టు 3 by x వచ్చింది కాబట్టి ఎప్పుడు r తీసుకోవాలి స్టూడెంట్స్ విచ్ ఈస్ x by 3. సో రెసిప్రోకల్ అవుతుంది 3 by x కి రెసిప్రోకల్ ఈజ్ x by 3. దీని కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 1 x by 3. సో వోల్ట్ ఇంటూ కూలుమ్ ఈజ్ ఆల్వేస్ జౌల్. సో జౌల్ ఈజ్ ఈక్వల్ టు వోల్ట్ ఇంటూ కూలుమ్ కాబట్టి సో వోల్ట్ ఇంటూ కూలుమ్ మనకి ఇక్కడ యూనిట్స్ జౌల్లో ఉంటుంది. 2 into 3 is 6. So answer 6 joule. Correct option 6J option 1. సో సమ్ ఆఫ్ టూ రెసిస్టెన్స్. సో మనకి ఆన్సర్ ఏంటి అంటే టూ రెసిస్టెన్స్ని సమ్ చేస్తే 6 ohms రావాలి. సో ప్యారలల్ కనెక్షన్ ఉంటే 1.5. సో ఇది కంపల్సరీగా 3 ohms ఉంటుంది. సిరీస్ అంటే 3 + 3 is 6. అదే ప్యారలల్ అయితే 1/3 + 1/3 విచ్ ఈస్ 2/3. 3/2 అన్న 2/3ని మనము మామూలు కనెక్షన్లో చేస్తే 3/2 ఉంటుంది 1.5. సో ఇక్కడ ప్యారలల్లో 1.5 వచ్చింది, సిరీస్లో 6 వచ్చింది కాబట్టి సో కరెక్ట్ ఆప్షన్ 3 ohms 3 ohms. ఇక్కడ అడిగాడు ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ కాబట్టి ఈ 3ని మల్టిప్లై చేయాలి విచ్ ఈస్ 9 ohms ఇస్ ద ఆన్సర్. దీని కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2. సో 6/2 ఈస్ 3. సో దీని కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2 3 volts. The relation between potential difference and current is established by the scientist Ohms. So correct option దీనికి ఆప్షన్ 4 ohm. Pick the correct answer from the following. Kirchhoff law junction is based on conservation of charge. Yes, junction law conservation of charge ఉంటుంది. అండ్ లూప్ లా ఈజ్ బేస్డ్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇంతకుముందే చెప్పాను స్టూడెంట్స్. సో దీనికి ఏమడుగుతున్నాడు, ఓన్లీ ఏ ఈజ్ ట్రూ, ఓన్లీ బి ఈజ్ ట్రూ, both A and B are true, both A and B are false. A and B are true కాబట్టి దీని కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 3. Moving on to the next question. The resistance of wire of length 1 meter and cross sectional area 1 millimeter square is 1 ohm. So resistance ఇచ్చాడు which is given as 1 ohm ఇక్కడ. సో మనం ఏం కనుక్కోవాలి, స్పెసిఫిక్ రెసిస్టివిటీ కనుక్కోవాలి. సో రెసిస్టెన్స్ ఫార్ములా తెలుసు, ఈజ్ ఈక్వల్ టు రెసిస్టివిటీ ఇంటూ లెంత్ ఆఫ్ wire by divided by area of cross section. So resistance is given as 1 ohm,
అండ్ లెంత్ ఆఫ్ వైర్ ఈజ్ గివెన్ యాజ్ 1 మీటర్. సో ఇక్కడ మీటర్లో ఇచ్చాడు, మనం మిల్లీమీటర్లో కన్వర్ట్ చేయాలి. సో 10 పవర్ ఆఫ్ 3 చేస్తే మిల్లీమీటర్లో వస్తుంది, డివైడెడ్ బై 1. సో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ గివెన్ యాజ్ 1. సో ఇక్కడ డివిజన్ ఇక్కడ పోతే మల్టిప్లికేషన్ పోతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది. 1 1 1 ఇజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 10 పవర్ ఆఫ్ 3. సో మనకు కావాల్సింది ఆర్ కాబట్టి 1/10 పవర్ ఆఫ్ 3. సో 10 పవర్ ఆఫ్ 3 అన్నా 10 పవర్ ఆఫ్ -3 అన్నా ఒకటే, విచ్ ఈస్ గివెన్ యాజ్ ఆప్షన్ 3. A charge 6 coulomb is flowing through a point in a circuit 2 minutes. So the current formula Q by T. So ఇక్కడ చార్జ్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు కాబట్టి Q by T ఫార్ములా అప్లై చేయాలి. సో చార్జ్ ఈజ్ 6, టైమ్ ఈజ్ 2. సో 6/2 ఈజ్ 3 amperes. దీని కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 1, 3 amperes. A bulb draws a current 0.2 amperes from a 220 volt source. The resistance of the filament of the bulb is. So మనకు ఫార్ములా తెలుసు, రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు V by I, పొటెన్షియల్ డిఫరెన్స్ డివైడెడ్ బై కరెంట్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, 220 ఇచ్చాడు. V ఈజ్ గివెన్ యాజ్ 220 volts డివైడెడ్ బై కరెంట్ ఈజ్ గివెన్ యాజ్ 0.2 amperes. సో 220 ఇన్, సో న్యూమరేటర్ డెసిమల్ ఉంది కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ని 10తో డివిజన్ చేస్తే 2200/2 వస్తుంది. 2 1s 2 1s 00. సో 1100 is the option. 1100 ohms, which is option 1. Volt is the SI unit of. So volt is the SI unit of potential difference. ఇక్కడ ఇచ్చారా? సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ నాట్ గివెన్ కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ నన్ ఆఫ్ ద అబోవ్. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ గివెన్ యాజ్ amperes, electric charge coulomb, potential difference volt. So then correct option 1C, 2A, 3B. So 1 is the correct answer. Next question. The materials which have resistivity in the order 10 power of 14 to 10 power of 16 is. The correct option insulators. So insulators ranges from 10 power of 8 to 10 power of 18. Conductors 10 power of -8 to 10 power of -4. Semiconductor 10 power of -4 to 10 power of 8. సో ఈ రేంజ్ ఉంది మనకి ఇన్సులేటర్స్ కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 1. The graph between potential difference and current for a conductor gives straight line. So which is passing through origin. So ఈ విధంగా ఉంటుంది స్టూడెంట్స్, it will passes through origin. When joule by coulomb is volt. చాలా సార్లు రిపీట్ అయిన స్టూడెంట్స్ ఈ క్వశ్చన్. A current of 1.5 amperes passes through a conductor of resistance 20 ohms. The potential difference is. So potential difference is given by the formula IR. ఇక్కడ I అంటే కరెంట్, R అంటే రెసిస్టెన్స్. కరెంట్ ఈస్ గివెన్ యాజ్ 1.5, రెసిస్టెన్స్ ఈస్ 20. సో 1.5 into 20 is 30 volts. కరెక్ట్ ఆప్షన్ దీనికి 30 volts. A bulb marked 100 watts and 240 volts. The resistance of the bulb is. సో మనకు తెలుసు రెసిస్టెన్స్ ఫార్ములా R is equal to V into I. సో I is equal to P by V. మనం ఫస్ట్ కరెంట్ కనుక్కోవాలి. సో I is equal to P by V కాబట్టి 2.4. సో 240 into 2.4. 240 is, which is given in the question, 240 volts. V I ఇంతకు ముందే కనుక్కున్నాము, which is 2.4. సో 240 into 2.4 is 576 ohms. కరెక్ట్ ఆప్షన్ 4. ఇలాంటి క్వశ్చన్ ఇంతకుముందు చేసాం స్టూడెంట్స్, సిమిలర్ ప్రాబ్లం వచ్చింది. సో యూ హ్యావ్ టు బి ఫెమిలియర్ విత్ సచ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎలక్ట్రిక్ ఫ్యూజ్ ఈజ్ యూజ్డ్ ఇన్ హౌస్ హోల్డ్ సర్క్యూట్ ఫర్ ద పర్పస్ ఆఫ్, సో ప్రివెంటింగ్ డ్యామేజెస్ డ్యూ టు ఓవర్లోడింగ్. కరెక్ట్ ఆప్షన్ 3. Ohm's law is applicable to metallic conductors. Next question. Resistance of wire of length 0.5 meters and area of cross section 1 millimeter square is 1 ohms. The resistance. ఇలాంటి క్వశ్చన్ ఆల్రెడీ చేసాం అనుకుంటారు. సో దీని ఆన్సర్ మీరు చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లమ్స్ 2 చేశాను. సో నౌ యూ హ్యావ్ టు డూ దిస్ వన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్. ఈ వీడియో హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. Don't forget to attempt the online test which is in the description part. All the best.